అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రేసులో ఉన్నటువంటి అనితా దీప్తి గత కొంతకాలంగా అటు రైల్వే కోడూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మరోవైపు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె ఎంత మేరకు సఫలమయ్యారు, అదేవిధంగా టికెట్ ఆమెకే ఖరారు అవుతుందా లేకుంటే మరెవరికైనా ఇస్తారా, లేదు ఆమె అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే చంద్రబాబు పరిగణలోకి తీసుకొని ఆమె పేరే ఖరారు చేస్తారన్నటువంటి విషయం ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అనితా దీప్తి గారు. నమస్తే సార్. చెప్పండి, అసలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? మీరు ఇటీవల కాలంలో చేసిన పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపిస్తుంది? ప్రజల్లో నేనైతే దాదాపు గత 3 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నాను సార్. అక్కడ నేను వెళ్ళిన ప్రతి గ్రామానికి కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే ధరలు పెరిగాయో, లేదంటే కరెంటు బిల్లులు పెరిగాయో, లేదంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయో, వీటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే మారుమూల గ్రామాలలో ప్రజలు పనికి వెళ్తే కానీ వాళ్ళకి డొక్కాడని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వ్యతిరేకత, అంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో 90 నుంచి 95% ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు, ఏదైతే విశ్వనాథ నాయుడు వర్గం ఒకటి ఉంది, తర్వాత బాలాజీ నాయుడు వర్గం, తాజాగా రూపానందరెడ్డి కూడా మీ పార్టీలో చేరారు. సో మీరు ముగ్గురి సపోర్ట్ మీకు ఉందా? అసలు ఎప్పుడైనా చర్చించారా ఏదన్నా విషయం కానీ, లేదా వాళ్ళని ఏమైనా కలిసారా? సార్, ఖచ్చితంగా ముగ్గురు సపోర్ట్ అయితే ఉంది సార్. రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు గారి ఆధ్వర్యంలోనే నేను ఈ 3 సంవత్సరాలు తిరిగాను. అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే మన పార్టీలోకి ముక్కా రూపానందరెడ్డి గారు వచ్చారో వాళ్ళని కూడా కలుపుకొని, అలాగే బాలాజీ నాయుడు గారు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని అందరితో మమేకమయ్యి నేను వాళ్ళ సూచనలు సలహాల మేరకే నేను రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజల్లో ఉండి వాళ్ళకి ఏది కావాలంటే అది ఖచ్చితంగా నేను వాళ్ళ సహాయ సహకారాలతోనే ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను సార్. అంటే తెరపైకి కొత్త వ్యక్తుల్ని తేవాలనేటువంటి వాదన వినిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు తెరపైకి అనితా దీప్తి కాకుండా మరో ఎవరైనా తెరపైకి తేవాలన్నటువంటి వాదన ఒక రకంగా బలంగా వినిపిస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే, మీరు మొదటి నుంచి 3 ఏళ్ళుగా అక్కడ తిష్ట వేశారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో. ఆ ప్రాంతంలో కూడా అటు కలిగి తిరుగుతున్న పరిస్థితి, ప్రతి ఇంటి గడప తొక్కినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొత్త వ్యక్తిని తెరపైకి తేవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఒకవేళ ఇన్కేస్ తెస్తే? అంటే సార్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ప్రజల్లో ఎవరైతే మమేకమయ్యి ప్రజల్లో తిరుగుతున్నారో వాళ్ళని గుర్తించి, వాళ్ళ సేవల్ని గుర్తించి నేను వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి నేను ఏ అధికారాన్ని ఇది చేయకుండా నేను ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా నన్ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. అసలు మీరు గతంలో ఎర్రగుంట్ల ప్రాంతంలో మెప్మాలోనో దేంట్లోనో పనిచేస్తున్నారు. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? సరే, ఎప్పుడైతే 2014లో నాకు మెప్మా డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నాకు పోస్టింగ్ వచ్చింది సార్. అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. ఆయనకు మరి ఒకసారి ఈ యువతకి ఉద్యోగ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 2019లో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మహిళలకి రక్షణ లేదు. మహిళల పట్ల మన ఉద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడైతే అలా ఇబ్బంది పెడుతున్నారో నేను అలానే భరిస్తూ వచ్చాను. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులు ఇబ్బంది పెట్టారు. అయినా నా ఉద్యోగం పట్ల నేను పట్టుదలతో నేను అలాగే పనిచేస్తూ వచ్చాను. తర్వాత ఏమైందంటే, అసెంబ్లీలో ఎప్పుడైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరి గారిని వైసీపీ ఎమ్మెల్యేలు మాటలు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే మనస్తాపానికి గురయ్యి, ఆయన కంటతడి చూసిన క్షణం నాకు చాలా మనస్తాపానికి గురయ్యి, నేను కూడా ఒక మహిళని ఇట్లా వేధించారు అనే నాకు అనిపించి నేను కూడా మనస్తాపానికి గురయ్యి, నాకు ఈ ఉద్యోగం వద్దు,
వాళ్ళు ఎలాగైతే నన్ను ఇబ్బంది పెట్టారో, ఒక మహిళను భువనేశ్వరి గారిని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను కూడా మనస్తాపానికి గురయ్యి నాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పి మా నాన్నగారితో మాట్లాడి నేను రాజీనామా చేయడం జరిగింది. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అసెంబ్లీలో శపథం చేశారో నేను కూడా మా డాడీతో మాట్లాడి రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గారు శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారితో మాట్లాడి నేను పార్టీలో జాయిన్ అయ్యేసి నేను కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం అయ్యేంత వరకు నేను ఆయన వెంట ఉండి నేను కూడా ప్రజల్లో ఉండి ఆయన సీఎం అయ్యేంత వరకు నేను కూడా ప్రజల్లో ఉండి ఆయన సీఎం చేసేంత వరకు నేను కూడా ప్రజల్లోనే తిరుగుతానని చెప్పేసి శపథం చేసి ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా నేను కూడా ప్రజల్లోనే ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే బాదుడే కార్యక్రమం కానీ హౌస్ మ్యాపింగ్ కానీ లేదంటే ఇప్పుడు ఉన్న ఇది భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం కానీ ప్రతి ఒక్కటి నేను శ్రీ కస్తూరి విశ్వనాథ్ గారి సూచనలు సలహాలు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు నేను పనిచేయడం జరిగింది. ఇక మీదట కూడా ఎలక్షన్ వరకు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేంత వరకు కూడా నేను నా శపథంతోనే పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఓ రకంగా అంటే మనస్తాపానికి గురి కావటం వేరు, కంట తడి పెట్టుకున్నటువంటి తీరు ఎలా చూడొచ్చు అంటారు? అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యవంతులు, దేనికి లొంగని వ్యక్తి అన్నమాట. ఇన్ని సంవత్సరాలు అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీడీపీ వీరాభిమాని, ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేస్తూ ఉంటారు, రాజకీయాలు ఎట్లా చేయాలా ఏమి అనేసి, ఆయన డెవలప్మెంట్ కానీ ఆయన ఏ విధంగా క్రైటీరియాతో ముందుకు వెళ్తారు అనేసి ప్రతి ఒక్కటి మాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు అయితే మేము ఆయనని ఎప్పుడు ఆ కంటతడి పెట్టింది నేనైతే చూడలేదు. కాబట్టి ఆయన అలా కంటతడి చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఓహో, ఇతను ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళ భార్యని ఇలా అన్నారనేసి ఆయన కంటతడి పెట్టారు కదా. కాబట్టి ఆయనను చూసిన వెంటనే నాకు కూడా అలానే మనస్తాపానికి గురయ్యాను సార్ నేను. అంటే మీ నాన్న కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివాడు. అప్పుడు మీ నాన్నతో పాటు ఆయన సీనియర్ ఏదో అనుకుంటా చంద్రబాబు నాయుడు. అవును సార్. అంటే దగ్గరగా చూసింటాడులే మీ నాన్న, ఎందుకంటే ఆయన పరిస్థితులు స్థితిగతులు ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి తీరును మీ నాన్న మొదటి నుంచి చూసింటారు. మీకు తెలియదు కదా చంద్రబాబు గురించి? అంటే ఇప్పుడు నేను చదువుకున్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానమే. అంటే పొలిటికల్గా కాకుండా ఆయన వ్యక్తిత్వంగా నేను చాలా లైక్ చేస్తాను సార్ ఆయన్ని. ఎందుకంటే ఎంతోమంది యువతలకి ఆయన సాఫ్ట్వేర్ పరంగా ఆయన డెవలప్ చేసినటువంటి నాకు బాగా తెలుసు, నేను కూడా గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన అంటే నేను ఆయనకి వీరాభిమానిని సార్. ఇప్పుడు మీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముగ్గురు 3 దారుల్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా? తప్పకుండా ఉంటుంది సార్. ముగ్గురు కలిసే అంటే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినారు కాబట్టి కొన్ని ఉంటాయి. అందరూ ముగ్గురు కలిసి కూర్చొని ఖచ్చితంగా అయితే ఈసారి ముగ్గురు కలిసే టీడీపీ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం అయితే నాకుంది సార్. ముగ్గురు కలిసే పనిచేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాను, నేనే గెలవబోతున్నా అనేది ఒక వాదన వినిపిస్తున్నాడు. 1000 కోట్లతో అభివృద్ధి శరవేగంగా పనులు జరుగుతున్నాయి, మరో కోనసీమగా తయారబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఇటీవల కాలంలో ఏదైతే ఆర్టీవీ చేసిన ఇంటర్వ్యూలో కూడా మీ స్వగ్రామానికి కూడా ఊరు వేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు అని పలు రకాల ఆరోపణలు వ్యక్తం అవుతాయనేటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ అడగటం జరిగింది. అయితే అప్పట్లో ఆయన ఏం చెప్పాడంటే దాదాపు 1400 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయి, పోయి చూడండి అంటున్నాడు ఆయన. అంటే ఇంత అభివృద్ధి జరిగితే ఆయన గెలిపించుకుని మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు అనుకుంటున్నారు సార్? ఆయన చెప్పింది అవాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు అంత అభివృద్ధి చెందుతగిన ఆయన సొంత పల్లెలో అంటే రెడ్డివారి పల్లెలో కనీసం ఆయన వెళ్ళడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కనీసం రోడ్డు కూడా వేయలేదు. అలాంటిది లేదు సార్. మీరు ఒకసారి గమనించండి, నాతో పాటు రండి, నేను కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలే చెయ్యండి, ఇప్పుడు తీరా ఎలక్షన్ ముందు రోడ్లు వేయడం కానీ వేరే పనులు కానీ, అంటే అండర్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది సార్. అది మొన్ననే జనవరిలో శంకుస్థాపన చేశారు. అది చేయాలనుకుంటే ఎప్పుడో ఆయన 20 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, ఎప్పుడో అది స్థాపించి అక్కడ చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజెస్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకు అంటే అక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ వెళ్ళడానికి లేదనమాట. అవును. కాబట్టి అంత ఇబ్బంది పడుతున్నప్పుడు 20 సంవత్సరాల నుంచి గమ్మనుండి ఇప్పుడు ఏదో జనవరిలో భూమి పూజ చేశారు. అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు.
కాబట్టి ఈసారి 2024లో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహకారం తీసుకొని ఖచ్చితంగా మా హయాంలో మేము కంప్లీట్ చేస్తామని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.